టీ20 వరల్డ్ కప్ ను సగర్వంగా ముద్దాడిన టీమిండియా వరల్డ్ కప్ ఛాంపియన్స్ గా నిలిచింది. ఇక ఈ మెగా టోర్నీలో భారత జట్టు సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్లుగా అద్భుతంగా రాణించారు. లీగ్ సూపర్ 8 సెమీఫైనల్లో రాణించలేకపోయిన విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్ లో 76 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్ లో తన అద్భుతమైన ఆట తీరుతో జట్టుకు టైటిల్ అందేలా చేశాడు. దీంతో పాటుగా ప్లేయర్ ఆఫ్ ది అవార్డును సైతం అందుకున్నాడు. అయితే ఓ పక్క విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడి ప్రశంసలు పొందుతుంటే మరో పక్క జిడ్డు బ్యాటింగ్ అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ క్రికెటర్ ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు ఇవ్వడాన్ని తప్పుబట్టాడు. ఈ అవార్డుకు విరాట్ కోహ్లీ అనర్హుడని ఊహించని కామెంట్ చేశాడు. కోహ్లీ స్లో బ్యాటింగ్ కారణంగానే మ్యాచ్ ఉత్కంఠంగా మారిందని విమర్శించాడు. ఒకవేళ ఫైనల్లో టీమిండియా ఓడిపోయి ఉంటే విరాట్ కోహ్లీ విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా విలన్ అయ్యే అవకాశం ఉండేదని సంజయ్ మంజ్రేకర్ అంటున్నాడు. కోహ్లీ జిడ్డు బ్యాటింగ్ వల్ల హార్దిక్ పాండ్యా లాంటి బిగ్ హిట్టర్లు తక్కువ బంతులు ఆడవలసి వచ్చిందని, ఒకవేళ ఈ మ్యాచ్ గనుక ఓడిపోయి ఉంటే కోహ్లీ విమర్శలు పాలవడం ఖాయమని మంజ్రేకర్ అన్నాడు. అయితే మంజ్రేకర్ వ్యాఖ్యలపై కొంతమంది నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. కీలక సమయంలో వరుసగా 3 వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ అద్భుతంగా గోడలాగా నిలబడి వికెట్ల పతనాన్ని అడ్డుకట్ట వేశాడని, లేకుంటే వరుసగా వికెట్లను కోల్పోయి 150 లోపే ఆల్అౌట్ అయి ఉండేది టీమిండియా అంటూ కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.